హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం మనము ముందుగా వాటర్ తీసుకొని వాటర్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి మనము చికెన్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఇందులోనే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకలు, స్టోన్ ఫ్లవర్ వేసి చికెన్ని 70% వరకు కుక్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. చికెన్ బాయిల్ అవుతున్నప్పుడు ఇలా పైన నురగ వస్తుంది. ఈ నురగ మొత్తాన్ని తీసేసుకోవాలి. దీనివలన చికెన్ నీచు వాసన వస్తుంది. కాబట్టి ఇలా నురగ మొత్తాన్ని తీసేసుకుంటే చికెన్ నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇలా నురగ మొత్తాన్ని తీసేసుకోవాలి. చికెన్ బాగా ఉడికింది. ఇప్పుడు మనము చికెన్ని వాటర్ని సపరేట్ చేసుకుందాము. ఇలా చికెన్ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ చికెన్ బాయిల్ చేసిన వాటర్ని మనం రైస్లో యూజ్ చేద్దాము. తర్వాత మనం 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసుకున్న చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ని 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ పెరుగు వేసుకొని తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పెరుగు వేసి 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మసాలాలు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, 2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ కస్తూరి మేతి వేసి మసాలాలన్నీ బాగా చికెన్కి పట్టించాలి. ఇలా మసాలాలు వేసి 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి మనం ముందుగా చికెన్ బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, అవి ఒక హాఫ్ కప్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలాలు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, స్టోన్ ఫ్లవరు, చెక్క,
స్టార్ అనాసే. మసాలాలు 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా చికెన్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ వేసుకోవాలి. నేను 6 కప్స్ వాటర్ వేసుకున్నాను. 4 కప్స్ రైస్ తీసుకున్నాను నేను. 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ వేసుకున్నాను. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేయాలి. మనం ముందుగా చికెన్ బాయిల్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. రైస్ని నేను ముందుగానే 1/2 అవర్ నానబెట్టాను. ఇలా నానబెట్టుకున్న రైస్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలి. తర్వాత పైన 3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంతే అండి, మన రైస్ అండ్ చికెన్ రెడీ అయిపోయింది. రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా ఫస్ట్ మనం ప్లేట్లోకి రైస్ తీసుకొని రైస్ పైన మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకోవాలి. టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ.